గొర్రెల పెంపకదారులకు నమస్కారం. నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గొర్రెపిల్లల్లో ఆకస్మిక మరణాలు కాజేసే వ్యాధులు మరియు వాటి నివారణ గురించి తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. గొర్రెపిల్లలు పుట్టగానే పొడిగుడ్డతో ముక్కు రంధ్రాలు శుభ్రం చేయాలి. దీనివల్ల శ్వాస సరిగా ఆడుతుంది. బొడ్డు తాడును 2 నుంచి 3 అంగుళాల దూరంలో కట్ చేసి టించర్ ఐయోడిన్ ద్రావణం అద్దాలి. దీనివల్ల ధనుర్వాతం రాకుండా నివారించవచ్చు. పుట్టిన గొర్రెపిల్లల్లో అధిక శాతం మరణాలు కాజేసే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది నిమోనియా, ఈకోలై ఇన్ఫెక్షను, కాక్సిడోసిస్ మరియు ధనుర్వాతం. ఈకోలై అనే ఇన్ఫెక్షను గొర్రెపిల్ల పుట్టిన 5 రోజుల్లోపు వస్తుంది. ఇది పాకలు అపరిశుభ్రంగా ఉన్నట్లయితే లేదా నీరు కంటామినేషన్ అయినట్టయితే అపరిశుభ్రమైన నీరు వాటికి అందించడం వల్ల ఇది సోకుతుంది. సోకిన పిల్లలకు అజీర్ణము మరియు ముదురు పసుపు రంగులో పచ్చగా పారుతుంటాయి. దీనిని నివారించడానికి యాంటీబయాటిక్ పౌడర్ను 3 నుంచి 5 రోజులు వాడాల్సి ఉంటుంది. కాక్సిడియోసిస్ అనేది 3 నుంచి 16 వారాల వయసు ఉన్న గొర్రెపిల్లలకు సోకుతుంది. ఇది పాకలు అపరిశుభ్రంగా ఉన్నట్లయితే మరియు తల్లి గొర్రెలు కనుక ఇన్ఫెక్షన్ నుంచి బాధపడుతుంటే తల్లి నుంచి పిల్లలకు సోకే అవకాశం ఉన్నది. దీనిని నివారించడం కొరకు సల్ఫాడిమిడిన్ వంటి మందులు వాడాలి. నిమోనియా వ్యాధి ఇది గొర్రెపిల్లల నుంచి అన్ని వయసుల గొర్రెలకు సోకే అవకాశం ఉన్నది. గొర్రెలు అధిక జ్వరంతో బాధపడతాయి. శ్వాస వేగంగా తీసుకోవడం మనం చూడొచ్చు. దీనికి పశువైద్యంతో చికిత్స అందించుకోవాలి. యాంటీబయాటిక్ మందులు 3 నుంచి 5 రోజులు వాడినట్లయితే దీనిని తగ్గించుకోవచ్చు. ఆకస్మిక మరణాలు కాజేసే గొర్రెల వ్యాధుల్లో అతి ముఖ్యమైనది బొబ్బరోగం, చీడపరుడు. వీటిని నివారించుకోవడానికి మనం టీకాలు వాడాల్సి ఉంటుంది. గొర్రెపిల్లలకు వ్యాధులకి గల ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్లయితే అపరిశుభ్రమైన పాకలు మరియు అపరిశుభ్రమైన నీటిని తాగడం మరియు గుంపులుగా ఒకే దగ్గర ఉండడం మరియు బాహ్య పరాన్నజీవులైన బిరుదులు, గోమార్లు వాటికి ఉన్నట్లయితే ఇవి రోగనిరోధక శక్తిని తగ్గించి వేరే జబ్బులు వాటికి సోకే అవకాశం ఉన్నది. ఎప్పుడైతే మందలోని గొర్రెలు ఈసుకుపోతాయో వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వాటికి చీడపారుడు సోకుతుంది. దీనివల్ల మందలోని పిల్లలకు కూడా చీడపారుడు సోకే అవకాశం ఉన్నది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పుట్టిన గొర్రెపిల్లలకు అరగంటలోపు జున్నుపాలు త్రాగించాలి. జున్నుపాలు అధికంగా తాగిన గొర్రెపిల్లల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండి వ్యాధుల్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ధనుర్వాతం జబ్బు రాకుండా నివారించడానికి పుట్టిన మొదటి రోజే టీటీ ఇంజెక్షన్ వేయించాలి. గొర్రెపిల్లలకు చిటికు రోగం సోకకుండా చిటికు రోగం నివారణ టీకాలు ఖచ్చితంగా వేయించుకోవాలి. గొర్రెపిల్లలు మట్టి నాకకుండా ఉండడానికి ఖనిజ లవణాల ఇటుకలను పాకల్లో వేలాడదీయాలి. గొర్రెపిల్లలకు ఖచ్చితంగా నటల నివారణ క్రమం తప్పక చేయించాలి మరియు బాహ్య పరాన్నజీవులైన పిరుదులు, గోమార్లు నిర్మూలించాలి. గొర్రెపిల్లలకు నటల నివారణ చేయకుండా ఉన్నట్లయితే మరియు వాటిపైన బాహ్య పరాన్నజీవులు, పిరుదులు, గోమార్లు సోకినట్లయితే దొమ్మరోగం గొర్రెపిల్లలకు సోకే అవకాశం ఉంటుంది. బాహ్య పరాన్నజీవుల నిర్మూలన చేయించడానికి బ్యూటాక్స్ మందు కలిపిన నీటిలో గొర్రెపిల్లలను ముంచాలి మరియు పాకలలో పొడి సున్నాన్ని వారానికి ఒకసారి చల్లడం ద్వారా గొర్రెలకు సోకే వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.